కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా డిస్కంల ఆర్థిక నష్టాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అని సమాచారం. అలాగే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణ అంశాలు కూడా కేబినెట్ అజెండాలో ఉండనున్నాయి. మరోవైపు పంటల మార్పిడి దిశగా రైతులకు అమలు చేయాల్సిన యాక్షన్ ప్లాన్పై కూడా మంత్రివర్గం చర్చించనుంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలపై కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణహరి అందిస్తారు. కృష్ణహరి, మరి కాసేపట్లో తెలంగాణ సెక్రటేరియట్లో మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగబోతోంది. ప్రధానంగా ఇందులో విద్యుత్ సంస్థలు, డిస్కంల నష్టాల తగ్గింపు, పొదుపు చర్యలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా జూన్ 2 నుంచి రైతు డిస్కంల అమలు, సోలార్ విలేజ్ విస్తరణ, సోలార్ స్టవ్ స్కీమ్ వంటి కార్యక్రమాలపై కూడా ఇదే కేబినెట్ భేటీలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ శాఖల్లో ఈవీల వినియోగం, ఇంధన పొదుపుపై చర్చ కూడా జరుగుతుంది. అంతేకాకుండా మరొక ప్రధానమైన అంశం ఏంటంటే జూన్ 2వ తారీఖున ఇటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా ఇటు ఉద్యమకారులకు కానీ, ఇటు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కానీ, వీటి గురించి కూడా ఇటు ఇదే మంత్రివర్గ సమావేశంలో కీలకంగా చర్చించబోతున్నారు. అట్లాగే ఇటీవల నెలకొన్న పంట నష్టం, పంట కొనుగోలు వ్యవహారంపై కూడా ఇటు ఇదే మంత్రివర్గంలో చర్చించబోతున్నారు. ప్రతిపక్షాలకు ఆరోపణలు, నిజంగా పంట కొనుగోలు చేయడం లేదా ప్రభుత్వ అధికారులు ఈ అంశాలన్నిటిపైన కూడా ఇటు లోతైన చర్చ ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా టీపీసీలో కొనసాగుతున్న నిర్మాణాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం లేకుండా ఒక నిర్మాణాత్మక వ్యవస్థతో ముందుకు వెళ్లాలనే కోణంలో కూడా ఈ రోజు ఈ మంత్రివర్గ భేటీలో చర్చలు చర్చించే అవకాశాలు కనిపిస్తుంది. 4 గంటలకు ఈ భేటీ కొనసాగుతుంది. సుమారు 3-4 గంటల పాటు ఎజెండా ప్రకారం అనేక అంశాల పట్ల కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ కృష్ణహరి.